ఛానల్, నేను మీ కావ్య. సో మనం ఉగాది పంచాంగంలో విన్నాం, యుద్ధ భయాలు ఉండవచ్చు అని కొంతమంది, ఉంటాయి అని ఇంకొంతమంది. అసలు నిజంగా పంచాంగంలో ఉన్న ప్రకారమే జరుగుతుందా? అసలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సమీపించబోతుందా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. టెర్రరిస్టులు పర్యాటకులపైన చేసిన దాడి కావచ్చు, దానికి సంబంధించి మోడీ బీహార్ గడ్డ పైన చెప్పిన సెంటెన్సెస్ కావచ్చు, అండ్ సైమల్టేనియస్గా అటు శ్రీనగర్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, జమ్మూలో కావచ్చు, కంటిన్యూగా జరిగే మీటింగ్స్ కావచ్చు ఢిల్లీలో, ఇట్లాంటివన్నీ కూడా అవును యుద్ధం జరగబోతుంది అనే ఇండికేషన్సే ఇస్తున్నాయి. మరి పంచాంగం ఏం చెప్తుంది? ఇక ప్రతిదీ ఏదైనా ముందు జరగబోతే దాన్ని ఇప్పటికే అలర్ట్ చేసే అలవాటు, అండ్ దాంతోపాటు ఆయన అన్నది ఉన్నది చెప్పేది జరుగుతుంది అని చాలా వరకు చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇక ఆయనే గురుగారు రాఘవ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులం. సరే, ఏం జరగబోతుందండి? దేని గురించి? భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం. నేను యాక్చువల్గా సహజంగా నేను వేరే మాధ్యమాల్లో ఏదైతే నేను ఉగాదికి ముందు చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఎప్పుడు ఉగాది ముందని కాదు, ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఎప్పుడు ఏదైతే సంకల్ప బలంతో ఇది అని తెలియబరుస్తానో అది జరుగుతూనే వస్తుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఏది కొత్త కాదు నాకు. ఈ పంచాంగాలు వీటి మీద నేను ఎక్కువ శ్రద్ధ పెట్టను. ఓకే. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళ పంచాంగం ఒక్కొక్క రకమైన విధంగా ఉంటుంది. అంటే ఒక 5-6 పంచాంగం పుస్తకాలు తీసుకురా, పైన మాత్రం కలుస్తాయి కానీ డెప్త్కి వెళ్తే మాత్రం అన్నీ వేరుగా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ నాయకులను పొగుడుతూ పంచాంగం శ్రవణం చేస్తూ ఉంటారు. నాకు అస్సలు నచ్చదు అది. సో ఈ పంచాంగాలకి సంబంధించిన ఈ జాతకాలు కానీ ఫలితాలు కానీ నమ్మండి, పర్వాలేదు. మరి పిచ్చిగా మూఢనమ్మకంతో ఉండకండి. ఇది నేను చెప్పేది. యుద్ధ భయాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి అని వాళ్ళ మరి నిన్నెవరో కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్రం గారు చెప్పారు, యుద్ధాలే ఉండవు కానీ అలాంటి విధానాలు ఉంటాయి అని చెప్పారని అన్నారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్రం గారు కరెక్టా లేకపోతే పంచాంగాలు కరెక్టా? అమ్మ, ఇండియా మీద పాకిస్తాన్ యొక్క విధానం ఇవాళ కొత్త కాదు. రైట్ ఆర్ నాట్? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు రెచ్చగొట్టడం, మన వాళ్ళు బుద్ధి చెప్పటం, రెచ్చగొట్టడం, బుద్ధి చెప్పడం, ఇది జరుగుతూనే ఉంది. అది జమ్మూ కాశ్మీర్ వివాదం కావచ్చు, తీవ్రవాదుల యొక్క వివాదం కావచ్చు, టెర్రరిస్టుల యొక్క వివాదం కావచ్చు, ఏదన్నా కావచ్చు. వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు, మన వాళ్ళు సమాధానం చెప్తూనే ఉంటారు. అయితే మోడీ యొక్క వాక్యాలు ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తాయి, ఈ మాట నేను అంగీకరించను. ఎందుకంటే మోడీ ఒక గొప్ప నాయకుడిగా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, అసలు నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ నిస్సిగ్గుగా నన్ను తిట్టుకు చచ్చిన కామెంట్స్లో నేను నిజమే మాట్లాడతా. నరేంద్ర మోడీ ఇవాళ నిన్న రాజకీయ పరంగా రాలేదు, ఆయన అవగాహన అంత చిన్నది కాదు. సో సరైన విధంగా, సరైన పద్ధతిలో, సరైన క్రమంలో సరైన సైన్యాన్ని దించి సమాధానం చెప్పినటువంటి ఒక మహానాయకుడు. సో యూ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. అయితే యుద్ధానికి కాలు దువ్వితే నష్టం ఏ రకంగా ఉంటుందో అంచనా వేసిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఎలా పడితే అలా అడుగులు వేయరమ్మా. యుద్ధాలు జరిగిపోతాయి, యుద్ధాలు అవుతాయి, ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా కొంతమేరకు వినడానికి బాగానే ఉంటుంది. ఒక్క మాట అడుగుతా, ఉక్రెయిన్ యుద్ధం తెలుసు కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దానివల్ల జరిగింది ఏంటమ్మా? ఎంత అనర్థం, ఎంత నష్టం, ఎన్ని జీవితాలు కకావికలమైపోయాయి. ఆ ప్రకారంగా కాకుండా టెర్రరిస్ట్ యొక్క విధానాన్ని అంతమొందించే పద్ధతిలో సరైన అడుగు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అసలుకి యుద్ధాలు జరుగుతాయి అంటారా, జరిగాయి అంటారా? యుద్ధ వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగింది ఏంటమ్మా, పహల్గాం దగ్గర ఒక రకమైన భీభత్సమైన వాతావరణం. అది ఒక భీభత్సమైన భయానక వాతావరణం. ఈ సిచ్యువేషన్స్ మళ్ళీ చూస్తాం మనం. ఈ ఎప్పుడో కాదు, తొందరలోనే చూస్తాం.
ఈ సిచ్యువేషన్స్ మనం తొందరలోనే చూస్తాం. ఈ మాట నేను ఉగాదికి 10 రోజుల ముందే ఒక మాధ్యమంలో నేను తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో ఏ రకంగా అయితే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో కేంద్రంలో కూడా మొదలవుతాయి, అది పార్లమెంటు నుంచే మొదలవుతాయి అని అన్నట్టుగానే ఆ వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అలాగే దేశానికి సంబంధించిన కొన్ని తలకాయ నొప్పులు మొదలవుతాయి అన్న తర్వాత ఈ పహల్గామ్ ఇష్యూ అవ్వగానే నాకు చాలామంది అడిగారు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు ఉండదు, ఇది చాలా అది శాశ్వతంగా, చాలా తాత్కాలికం, చాలా కొంత సమయమే. కానీ ఈ రకమైన యుద్ధ వాతావరణ స్థితిగతులు మాత్రం మనం చూస్తాం, ఇంకా చూస్తాం. సో పహల్గామ్లో బాధితులు మాట్లాడే మాటలు మీ వరకు కూడా చేరినాయని నేను అనుకుంటున్నాను. ఆ బాధ కావచ్చు, ఆ దుఃఖం కావచ్చు, ఎక్కడ కూడా మహిళలపైన ఎట్లాంటి దాడులు జరగలేవు, చిన్న పిల్లలపైన అసలే దాడులు జరగలేవు. కేవలం వాళ్ళ టార్గెట్ మాత్రం మగవాళ్ళు. అది కూడా ఐడి కార్డ్స్ చెక్ చేసి ఒక నిర్ధారణ హిందువు అని కనబడితే చంపేయాలి అనే విధానంలోనే వాళ్ళు చేశారు. గుడ్డలు కూడా తీసి వాడు హిందువా ముస్లిమా అని చూసి మరీ చేశారు. అంటే వాళ్ళ టార్గెట్ మోడీకి పోయి చెప్పుకోపో అని సంథింగ్ ఏదో స్లోగన్స్ కూడా వచ్చాయి. అంటే హిందువుల్ని నాశనం చేస్తాం, హిందూ మతాన్ని నాశనం చేస్తాం అని అనుకున్నవాడు నాశనం అయ్యాడు, కానీ హిందువు నాశనం కాలేదు, హిందూ మతం నాశనం కాలేదు. హిందూ మతాన్ని తొదముట్టించాలి, హిందూ మతాన్ని తొక్కి పెట్టాలి, హిందూ మతాన్ని అణగార్చాలి అని అనుకున్నవాడు మట్టిలో కలిసిపోయాడు తప్ప వాళ్ళ జోలికి రాలేడు, వచ్చినా బ్రతకడు, మిగలడు. వాళ్ళు కేవలం నరేంద్ర మోడీకి చెప్పు అంటే ఏంటంటే ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేసిన ఈ మారణకాండకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సరైన విధంగా వెతికి వెంటాడి మరీ కక్ష తీర్చుకునే శక్తి సామర్థ్యాలు మన భారతదేశంలో మన జవాన్లకు ఉన్నాయి, మన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, మన రక్షక దళాలకు ఉన్నాయి. మన దేశానికి సంబంధించిన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఈ ముగ్గురు కలిస్తే మట్టే మిగులుతుంది, అవతల వైపు మట్టే మిగులుతుంది, ఇంకేం మిగలదు అక్కడ. కాకపోతే ఏంటంటే మన దేశానికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే గిల్లి కజ్జాలు పెట్టుకోరు, అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళు ఆడవాళ్ళని పిల్లల్ని వదిలిపెట్టారు. మన వాళ్ళు అవకాశం వస్తే మామూలు వాళ్ళని కూడా, టెర్రరిస్టులను కూడా మన వాళ్ళ కోసం వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయి. హైజాక్ జరిగినప్పుడు సిటిజన్స్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దాన్ అవర్ మిషన్ అని కరుడు కట్టిన తీవ్రవాదులను కూడా వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే క్షమాగుణం భారతదేశంలో ఎక్కువమ్మా, క్షమాగుణం చాలా ఎక్కువ. కానీ మొన్న జరిగిన ఈ పహల్గామ్ ఘటన మాత్రం వాళ్ళని క్షమించే అవకాశం 0.01% కూడా లేదు. కాబట్టి వాళ్ళు కేవలం హిందువుల జోలికి భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈ దేశమంతా హిందూ మతంగా మారుస్తున్నారు అన్న ఒక పిచ్చి ఆలోచనతో, పిచ్చి అపోహతో హిందువులని తుదముట్టిస్తాము అనే విధానంలో వాళ్ళు చేసిన హేయమైన, నీచమైన, ఘోరమైన ఈ చర్యకి సరైన సమాధానం తప్పకుండా చాలా బాగా ఇస్తారమ్మా దీపావళి లోపల. సో గురుగారు, ఇది కేవలం పహల్గామ్ వరకు ఆగిపోతుందా? ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా చాలా ఘటనలు చూస్తున్నాం. అవును, అమ్మవారి ఆలయాల పైన ఘటనలు కావచ్చు, లేదంటే ఇంకా ఆలయాల ధ్వంసం కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో కూడా చోటు చేసుకుంటాం. దేశానికి అక్కడ ఆ డిస్టర్బెన్స్ కేవలం అక్కడ వరకు మాత్రమే ఉంటుందా? హైదరాబాద్ లో కూడా చూసే అవకాశం ఉంటుంది. అంటే 4-5 దేశంలో 4-5 చోట్ల చూస్తాం మనం. మేబీ హైదరాబాద్ ఇస్ ఆల్సో. అంటే శాస్త్రపరంగా అయితే గనక దేశంలో ఇటువంటివి కొన్ని జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి, కానీ ఇంత భీభత్సంగా జరిగే అవకాశం లేదు. కానీ భయానక వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. సో హైదరాబాద్ వాళ్ళు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. అలర్ట్ హైదరాబాద్ అని కాదమ్మా, దేశంలో కీలకమైన నగరాలు అయినా ఒకటి మన భారతదేశ రక్షణ దళం, ప్రతి రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు, ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. కాబట్టి తీవ్ర స్థాయిలో మాత్రం ఉండదు. దొరుకుతారమ్మా, ఖచ్చితంగా దొరుకుతారు కొంతమంది, మీరు చూస్తారు. అయితే ఈ హిందూ మతం జోలికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నూకలు చెల్లిపోయాయని అనుకోవాలి, అంతే. సో మరిన్ని దాడులు ఆలయాలపైన చూసే అవకాశం ఉంటుందా? లేదమ్మా, లేదు. ఆలయాలపైన దాడులు ఇలాంటివి ఏమో, అంటే ఏదైతే బయట ఈ అక్కర్లేని ప్రాపకండా చేస్తున్నారో ఆ రకమైనటువంటి భయానక స్థితిని మాత్రం లేదు.
ఎందుకంటే ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం ఉన్నంత పవర్ఫుల్గా, అంటే ఐ కాంట్ సే దట్ బోర్డర్లో మన మిలిటరీ జవాన్లు ఎంత పవర్ ప్యాక్తో ఉన్నారో ఇప్పుడు స్టేట్లో పోలీస్ యంత్రాంగం కూడా అప్ టు డేట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కళ్ళు కప్పి ఏదో ఈ రకమైన అడుగులు వేయాలని అనుకోవటం అది వాళ్ళ పిచ్చితనమే అవుతుంది. అండ్ దే విల్ గెట్ ఆన్సర్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు చేసిన దానికి అతి తొందరలోనే వాళ్ళు సరైన సమాధానం స్వీకరించబోతున్నారు. ఒక పక్క కేంద్రం అటు జమ్మూ వర్సెస్ ఖచ్చితంగా మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం చేజిక్కించుకోవాలని కేంద్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. జరగదమ్మా, కాశ్మీర్ని వాళ్ళు తీసుకోలేరు. మళ్ళీ మన చేతికి వచ్చే అవకాశం ఉంటుందా కాశ్మీర్? అది ఎప్పటికీ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకే ఉంటుందమ్మా, అది వచ్చేస్తుంది. అది నరేంద్ర మోడీ ఉండగానే వస్తుంది. నరేంద్ర మోడీ ఉండగానే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎవ్రీబడి విల్ సీ దట్ ఇట్ వాజ్ యాడెడ్ టు ద ఇండియా అని చూస్తారు. ఏంటి గురుగారు, ఒక పక్క కేంద్రంలో చూస్తే అలాంటి పరిస్థితి, ఇంకో పక్క రాష్ట్రంలో చూస్తే మనకి ములుగు వైపు మావోయిస్టుల కోసం కోంబింగ్, ఏంటి కర్రెగుట్ట చుట్టూ కూడా జల్లెడ పట్టే పరిస్థితులు, ఏంటి ఈ తూటాల చప్పుడులు? అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయపరమైనటువంటి జరుగుతున్న కొన్ని పొరపాట్ల వల్ల సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అతి సాధారణమైన జీవన విధానానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి కావాల్సినవి ఏమీ అందట్లేదు. కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఇంకో దారి వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ దారి వల్ల ఏమవుతుందంటే ఏమీ తెలియని వాళ్ళు అనవసరంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఇంకా అంటే ఇదివరకు మనం వినని ఈ మావోయిస్ట్ల అంటే చాలా కాలం మనం వినలేదు, అవునా? ఇప్పుడు జరగబోతున్న కూంబింగ్స్ వల్ల కొంతమంది పోలీస్ సోదరులు కూడా గాయపడే అవకాశాలు ఉన్నాయి, మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది అనవసరంగా అందులో జీవితం ఉందనుకుని వెళ్ళిన కొంతమంది మావోయిస్టులు కూడా వాళ్ళ జీవితాన్ని అంతిమ వైపు నడిపించే విధంగా కూడా ఉంటాయి. అది ఎక్కువ కాలం మనలేదమ్మా. ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్లేసే కాకుండా ఒరిస్సా బార్డర్లో కూడా మీరు తొందరలోనే చూస్తారు అక్కడ జరగబోయేటటువంటి విధ్వంసాలు. అది సో రాష్ట్రంలో పొలిటికల్ పార్టీల పరిస్థితి ఏంది? ఇంకోవైపు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ నేను చెప్పాను లాస్ట్, అంటే చాలా మాధ్యమాలు అడిగే ఉన్నట్టు చెప్పాను. డిసెంబర్ తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి 13 నెలల కష్టకాలం, హామీలు పక్కకెళ్ళి ఇష్యూలు ఎక్కువ అవుతాయని యాజ్ ఆఫ్ నౌ అవే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. బట్ ఏదైతే ఈ రజతోత్సవ సభ అనేది జరగబోతోందో బీఆర్ఎస్ తరఫున, అది మళ్ళీ రాష్ట్రంలో పురుడు పోసుకుంటుందని చెప్పచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ సక్సెస్. ఖచ్చితంగా వాళ్ళు ఈ సభ ఏదైతే ఉందో అది వాళ్ళు అనుకున్న దానికన్నా మరింత ఎక్కువగా ఆదరణ లభించి, అంతేకాకుండా ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి విపరీతమైనటువంటి పిలవకుండా వెళ్ళేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఊహకు కూడా అందదు, చాలామందికి ఫుడ్ కూడా అందదు, వాటర్ అందదు. అయినా సరే ఆ సభను విజయప్రదం చేయడం కోసం వాళ్ళకి వాళ్ళుగా స్వతహాగా వెళ్ళేటటువంటి ప్రజానీకం విపరీతంగా ఉంటారు. రేపు జరగబోయే రజతోత్సవ సభ తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేస్తుంది, చాలామందికి గుర్తు చేస్తుంది. మరి అంత పెద్ద సభ జరగబోతుందంటే దానికి ముందే అరెస్టులు కూడా ఉండబోతాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్య నాయకులకు సంబంధించి నేను చెప్పాగా, అరెస్టులు ఉంటాయి, ముందు ఉంటాయి, తర్వాత ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, డిస్టర్బెన్స్లు ఉంటాయి. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ వల్ల ఇవి జరిగినాయి కాబట్టి దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని ఇష్యూస్ ఉంటాయి, ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆ రజతోత్సవ సభ మాత్రం మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందా అని ఆ రోజుల్లో ఎలా అనుకున్నారో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊపిరి దొరికింది అని అనుకుంటారు. సో రానున్న రోజుల్లో ఇది ఒక కీలక మార్పుకి నాంది పలుకుతుంది. సో ఖచ్చితంగా కొత్త ఇంటికి పునాది పడుతుంది. ఎట్లా చెప్తారు? ఎవరైనా చెప్పిర్రా బీఆర్ఎస్ నుంచి లీక్లు ఏమైనా వచ్చినాయా మీకు? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నేను ముందే చెప్పా, నాకు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, అసలు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతావనిలో ఏ పార్టీతోనూ నాకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళకైనా సరే నాతోనే సంబంధం.
నారసింహుడి బిడ్డ సీతమ్మ కొడుకు ప్రాణం పోయినా ఒక పార్టీకి చెందినవాడిగా బ్రతకడు. ఇట్లా తెలుస్తున్నాయి గురుగారు నారసింహుడి అనుగ్రహంతో. నేను చెప్పింది ఏ రోజు ఏది కాకుండా ఉందమ్మా. మీ నిజం చెప్పాలంటే మీ అసలు ఫస్ట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఈ మాధ్యమంలోనే మనం ఆ రోజు ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. ఎర్రవరం గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ పేరెత్తరు అన్న ఎత్తారా ఇప్పటిదాకా ఎవరన్నా? అలాగే కొన్ని చెప్పడం జరిగింది, రాజకీయపరమైనటువంటివి జరుగుతున్నాయిగా. ఏదన్నా జరగకుండా ఉందా? నారసింహుడి అనుగ్రహం వల్లే కదమ్మా జరిగేది. నా దగ్గరే ఉంది. అంటే నారసింహుడు అంటే ఎవరు? కేంద్రం నుంచి ఎవరైనా ఉన్నారా పర్సన్ మీకు ఆ పేరుతో? లేదమ్మా, ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఆయన కేంద్రంలో ఉంటాడు. వైకుంఠంలో ప్రశాంతంగా ఉంటాడు ఆయన శ్రీ మహావిష్ణువు రూపంలో. కాబట్టి ఆయన నా నాన్నమ్మా, నా నాన్న నారసింహుడమ్మా. కాబట్టి ప్రతిదీ అబద్ధం ఎలా అవుతుంది? నేను చెప్పింది జరగదమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది జరగదు. నా నాన్న నాకు తెలియబరిచి నా ద్వారా చెప్పిన విషయాలు మీకు అవగతం చేస్తాను. అవి ఎలాగూ జరుగుతాయి. నాన్న కదా చెప్పేది, అంతే. అసలు ఆ నాన్న మీకెందుకు చెప్తున్నారు? మిగతా నా నాన్న కాబట్టి. అంటే మిగతా వాళ్ళకి నాన్న కాదా? నువ్వు ఎలాగా యద్భావం తద్భవతి, నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు ఆయన. ఇప్పుడు అంటే నా డౌట్ ఏంటంటే ఆ అదృష్టం కావచ్చు, అవగాహన కావచ్చు, అది కేవలం మీకు మాత్రమే ఎందుకు సొంతం అవుతుంది? నాకు మాత్రమే ఎందుకు సొంతం అవుతుందంటే గుండెల మీద నారసింహుడిని, గుండెల్లో మా అమ్మని పెట్టుకు బ్రతుకుతున్న నారసింహుడి బిడ్డను నేను, సీతమ్మ కొడుకును నేను. 10 సార్లు చెప్తా, విసుగు రావచ్చు, చిరాకు రావచ్చు, కానీ మాటకు ముందు మాట తర్వాత నా నాన్నని తలుచుకుంటూ మాట్లాడతా. కాబట్టే ఇలా ఉన్నా. ఇప్పుడు నాకు మాత్రమే ఎందుకు దక్కుతుంది అంటే నా నాన్న, అంతే. నేనేమని చెప్పను? నా దైవం నా తల్లి, నేను మా అమ్మని పూజిస్తా, నారసింహుడిని ప్రేమిస్తా, నా నాన్న, అంతే. ఒక తండ్రిని బిడ్డకి తండ్రికి మధ్య ఉండే అనుబంధమే గొప్పది, అంతే కదమ్మా. కాబట్టి నేను ఇంతమందికి ఇలా సేవ చేయగలుగుతున్నాను, ఇలా చెప్పగలుగుతున్నాను. గుర్తొచ్చింది, నువ్వు అడిగావు నన్ను కేజ్రీవాల్ సంగతి. ఇదే డయాస్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు కేజ్రీవాల్ సంగతి ఏంటంటే గెలవడు అని చెప్పా ఆ రోజు నేను. అదేంటండి నిజాయితీ పరుడు అని నువ్వు అడిగావు. గెలవడు, ఇంకో 2 టర్మ్స్ దాకా అవకాశం లేదు. ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తాలూకా వాళ్ళు వస్తేనే నేను చెప్పా, మూటా ముల్లే సర్దుకొని ఇంటికి పోండి, ఇక లేదు మీకు అని చెప్పా. వాళ్ళకే చెప్పాను నేను. మీరేమన్నా దేవుడా, మీరు చెప్పింది అవుతాయా అన్నారు. అప్పుడు నేను ఒకటే అన్నా, నేను మామూలు మనిషిని, కానీ నా నాన్న మాట అబద్ధం కాదు. మీరు గెలిస్తే ఆ జన్మాంతం నేను నా మెడలో నా నాన్నని తీసేస్తా. నేను గెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు అంటే ఇంకెప్పుడు ఎన్నికల్లో పోటీ చేయను అని అన్నాడు ఆయన. జరిగింది అదే. కాబట్టి భక్తికి భగవంతుడికి భక్తితో ఉండాలి, కానీ నమ్మకంతో కూడిన భక్తి ఉండాలి. అయితే ఇక్కడ భక్తి అంటే ఇంకొకటి గుర్తుకొచ్చింది, అఘోరి. చెప్పా కదమ్మా, అది కూడా అఘోరి. తర్వాత అఘోరి గురించి మాట్లాడుకునే కంటే కూడా అమ్మా ఒక్క మాట చెప్తా, వర్షిణి ఒక్క మాట చెప్తా, అందరికీ చెప్పా. 2 వారాల క్రితమే చెప్పా, ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరడం జరుగుతుంది అన్న. 2-3 రోజుల క్రితం అరెస్ట్ అయిందిట. నాకు చాలా మంది మీరు చెప్పింది జరిగింది, చెప్పిన ప్రతి ఒక్కటి జరగబోయేది చెప్తున్నాను, కానీ నేను చెప్పింది జరుగుతుందని అంటల్లా. ఇంకొకటి, ఆకుల శ్రీనివాస్ అనబడేవాడు అఘోరీ రూపంలో తిరుగుతున్నాడు. అఘోరీ కాదు అమ్మా, అఘోరీలు, భైరవులు, నాగసాధువులు వాళ్ళు ఇలా రారమ్మా బయటికి. వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళు పరమశివుడి ధ్యానంలో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ పరమశివుడి వైపు చూస్తూ శ్మశానంలో శ్మశాన భస్మంతో అలంకారం చేసుకొని నిత్యం ఆ శివుడి యొక్క విధానంలోనే బ్రతుకుతారు వాళ్ళు. వాళ్ళమ్మ పూటకొకళ్ళతో తిరుగుతూ, పూటకొకళ్ళు నా మనిషి అని చెప్పుకుంటూ, ఎటు పడితే అటు, ఎలా పడితే అలా తిరుగుతూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, నానారచ్చా చేసి సనాతన ధర్మం పేరుతో లక్షల కొద్దీ డబ్బు దొంగిలించి మోసం చేసి పసిప్రాయాల లాంటి ఆడపిల్లల జీవితాల్ని మానాల్ని అతి దారుణంగా వాడుకొని ఇంత చండాలం చేసిన వాడు అఘోరీ ఏంటమ్మా? అఘోరీ రూపంలో తిరుగుతున్న ఒక నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు విధానం అఘోరీ ఏంటమ్మా? అంటే ఈ 14 రోజులు రిమాండ్ అయినా మళ్ళీ జైలు శిక్ష పడే అవకాశం. అమ్మ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. జైలు శిక్ష పడ్డా ఒకటే, పడకపోయినా ఒకటే, అంతే. కాదే వాడి వల్ల దాదాపుగా 4-5 ఆడవాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. 3 బయటకు వచ్చారు, భవిష్యత్తులో ఇంకో 2 కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా. నేను ముందే చెప్పా ఇది. నేను అదే చెప్పా, ఈ శ్రీవర్షిని ఇప్పుడు నువ్వు అడగబోతున్నావు. శ్రీవర్షిని ఇప్పటికైనా అమ్మా నాన్న మాట వింటే బెస్ట్ అమ్మా. కనీసం ఓ 2-3 ఏళ్ల తర్వాత జీవితం నిలబడుతుంది. లేదనుకో అమ్మ, ఆ 2-3 ఏళ్ల తర్వాత కూడా
ఈ 2-3 ఏళ్ల కష్టం నమ్ముకునే భగవంతుడు కాపాడడం వల్ల నిలబడుతుంది తప్ప దైనందిన జీవితంలో అయితే కష్టమే. ఆమె జీవితం ఆమె పాడు చేసుకుంది. దీనికి ఎవరేం చేస్తారు? అసలు మారే అవకాశం ఉందా? లేదమ్మా, చాలా కష్టం. స్థితిగతులు అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఆమెకి. అమ్మ, వీడు చేసినటువంటి పరమ నీచమైన కార్యక్రమాలు, సనాతన ధర్మం పేరుతో, హిందూ ధర్మం పేరుతో, దైవం అనే పేరుతో వీడు చేసిన నీచ నికృష్టాలు మామూలుగా లేవు. లక్షల కొద్దీ వసూళ్లు చేసి వాడు కావలసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చిన వాడు ఎవరన్నా బయటకు వస్తారా? మేము ఇచ్చామని పరువు పోతుందని రారు. నేను మొన్న అమ్మాయి ఎవరో నాకు తాళి కట్టాడు అది ఇది అనేది మీ మాధ్యమం ద్వారా చూస్తే 3 నెలలు ఏం చేస్తున్నావు, ముడ్డి 4 వేసి రాస్తున్నావా అని అడుగుదాం అనుకున్నా. ఏం చేస్తోంది మరి 2-3 నెలలుగా బయటికి రాకుండా? అంటే వీడికి ఆమెకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమన్నా తేడా వచ్చిందా? ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా? అందుకే నువ్వు బయటకు వచ్చి నాకు తాళి కట్టాడని చెప్తున్నావా నువ్వు? జనరల్గా మీరు ఆలోచించండి, 3 నెలలు ఏం చేస్తోంది? సో ఇదంతా ఏంటంటే ఎ స్టంట్ విచ్ ఈజ్ ఫర్ పబ్లిసిటీ అండ్ ఐడెంటిటీ, అంతే, వేరే ఏమి లేదు. ఆ ఆకుల శ్రీనివాస్ అనేవాడు అఘోరీ రూపంలో తిరిగి అందరి దగ్గర లబ్ధి పొంది ఈ అమాయకపు ఆడపిల్లల యొక్క జీవితాల్ని పాడు చేసి వాడు బాగున్నాడు. ఇప్పుడు వాడు పెద్ద సెలబ్రిటీ. 4 తన్ని తీసుకుపోయి లోపల పడేదాకా అమ్మ అందరూ. నేను ఒక మాట, ఈ విషయంలో మాధ్యమాలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏది చూపిస్తే పబ్లిక్ ఉపయోగపడుతుందో అది చూపించండి. ఇలాంటి లఫుడు వాళ్ళని ఎందుకు? అంతే కదా, ఎంత మోసం అమ్మా. అయితే ఇక్కడ శ్రీవర్షిని వాళ్ళ అమ్మ మాటలు కొన్ని సందర్భాల్లో విన్నప్పుడు వాళ్ళ అమ్మ పదే ఒకటే చెప్తుంది, తన పైన ప్రయోగం జరిగింది. అసలు అంతకుమించి ఏం చెప్తారమ్మా? అట్లాంటివి ఉంటాయి. అలా కాదు, ఏ తల్లైనా తన బిడ్డని కాపాడుకోకుండా వదిలేసుకుంటుందా? ఏ ప్రయోగం జరిగితే అదేమన్నా ఇదా? చదువుకున్న పిల్లేగా, జ్ఞానమున్న పిల్లేగా. ఏమిటంటేనమ్మా, ఏ దారిలో వెళితే తొందరగా ప్రలోభపడతారు, తొందరగా లొంగుతారు, తొందరగా అవకాశం దొరుకుతుంది అని ఆలోచించి ఆ విధానంలో ఆ దారిలో వెళ్ళి తన వైపు తిప్పుకుంటారు తప్ప వేరే ఏమీ లేదు. అదేంటి మాయ చేశారు, మంత్రం వేశారు, ఇవన్నీ పిచ్చి మాటలు. మాయలకి మంత్రాలకి మనుషులు లొంగుతారు అంటే మందులు కూడా అదే చెప్తున్నా, మాయలకి మంత్రాలకి మందులకి లొంగుతారు అంటే ఈ పాటికి కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకుంటాయి, స్టేషన్లు ఎందుకుంటాయి, ఈ కోర్టులు ఎందుకుంటాయి? మాయ చేసేసాడు, మంత్రం వేసేసాడు, అయిపోయింది, వచ్చాడంటారు. అంతే కదమ్మా. విడాకులు ఎందుకు వస్తాయి భార్యాభర్తలకి? భర్త భార్య మీద, భార్య భర్త మీద వేసుకుంటారా? అంతే కదా. అన్నీ కూడా పిచ్చి మాటలు. డబ్బులు వాడుకున్నారు, ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నారు, అంతే. సో వర్షిణి జీవితానికి గనక ఒక అండా దండా కావాలి అంటే ముందు తల్లిదండ్రులతో కలిసి ఒక కొత్త జీవితానికి ప్రారంభం చేసి నిదానంగా ఈ చండాలపు దీంట్లో నుంచి బయటకు వస్తే మంచిది. లేకపోతే మళ్ళీ అల్లరవడమే. ఎట్లా ఉంటుందా పిల్ల భవిష్యత్తు? ఇంకో 2 ఏళ్ళు కష్టం. వచ్చే పరిస్థితులు లేవా? పిల్ల ఇంకో 2 ఏళ్ళు కష్టం, ఇంకా 2 ఏళ్ళు కష్టం. అప్పుడు తెలుసుకుంటుందా? అంటే అప్పుడు తల్లిదండ్రుల మధ్యలో తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్య సమస్య రావడం వల్ల ఆమె కొంత తెలియసే అవకాశం ఉంటుంది, కానీ వేరే ఏం లేదు, ఏమి ఉండదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చారుగా నా దగ్గరికి, వచ్చారుగా, ఇద్దరు వచ్చారా? అమ్మాయి ఎవరు లావణ్య వచ్చినప్పుడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడు జైలు పాలవుతాడమ్మా. ఎవరైతే గుంటూరు వాడు ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా జైలు పాలవుతాడు. నీ మీద ఇంకా ఎలిగేషన్స్ వస్తాయి, గొడవలు అవుతాయి, కేసులు అవుతాయి, ఇంకో 8 నెలలు నువ్వు కష్టపడతావమ్మా. అంటే ఇది పబ్లిక్కి తెలుసు కాబట్టి చెప్తున్నా. లేకపోతే ఒక ఆడపిల్లకి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాన్ని కోర్టులు ఇచ్చినా నేను మాట్లాడను, తండ్రితో అయినా సరే. ఒక ఆడపిల్లకి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాల్లో పబ్లిక్కి తెలియనివి కోర్టులు ఇచ్చినా నేను మాట్లాడను, అది కన్న తండ్రి అయినా కట్టుకున్నవాడైనా. ఇది పబ్లిక్కి తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నా. ఆమెకి నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, ఎవరి వల్ల అయితే నువ్వు భయానకమైన బాధ అనుభవిస్తున్నావో వాడికి భగవంతుడు వేసే శిక్షని నువ్వు 21 రోజుల్లో చూస్తావు అన్నా. 9వ రోజో 11వ రోజో వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నేను ఏడిపిస్తారమ్మా, వాడు అరెస్ట్ అవడమే కాదు, నేను ఏడిపిస్తారు, ఇంకా అల్లరి చేస్తారు, నీ మీద రాళ్ళు వేస్తారు, ఇవన్నీ ఫేస్ చేయాల్సిందేను, నీ టైం బాగాలేదమ్మా అని చెప్పాను. అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు కూడా మొన్న ఎవరో నన్ను మళ్ళీ కలవాలని పాపం ఆ పిల్ల ఆరాటపడుతోందట. అంటే ఈ ఇబ్బందిలో నుంచి, ఈ బాధలో నుంచి బయటికి రావడానికి
కొత్త జీవితం వైపు వెళ్ళాలి అంటే ఏ రకంగా అని సలహాల కోసం నన్ను కలవాలని ఆరాటపడుతోంది. రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి? బాలేదమ్మా, అస్సలు బాలేదు. కనీసం వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ముందుకెడితే ఏమన్నా కాస్త జీవితాలు బాగుంటాయేమో తప్ప, యాక్చువల్గా వీళ్ళిద్దరూ విడిగా అనేది మొదలైనప్పటి నుంచి ఈ చండాలం ఉంది. పాలు నీళ్ళలాగా కలిసి ఉండే జీవితాన్ని వీళ్ళే చేతులారా పాడు చేసుకున్నారు అంతే. అసలు కలిసే అవకాశం ఉంటుందో మళ్ళీ? ఇప్పుడు కష్టకాలం, ఇద్దరికి కష్టకాలమే. ఈ ఇద్దరి మధ్య వచ్చే మనుషుల వల్ల ఇంకా కొన్ని మీరెవరు ఊహించని విధంగా జరుగుతుంది. కష్టకాలం భయంకరంగా ఉంది, ఇద్దరికి కూడా భయంకరంగా ఉంది. అతని కెరియర్ పడిపోయిందమ్మా. ఇంకా అతనికి రాజ్ తరుణ్ అనేవాడికి దరివిలా ధర్మబద్ధంగా నిజం చెప్పాలి అంటే ఈ సినీ ఈ రంగం కానీ టీవీ రంగం కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దగ్గర కూడా రానివ్వరు. లావణ్యకేం లేదు, రాజ్ తరుణ్ ఒక్కడే సినిమా వాడు కదా. అతని జీవితం చేతులారా పాడైంది, చేతులారా చేసుకున్నా అనవసరంగా. ఈగోస్ ఉంటాయి చూడమ్మా, ఇవి. ఆయన ఎవడమ్మా పత్తిత్తి ఇక్కడ? అందరి జీవితాలు అందరికీ తెలుసు, చెప్పుకోవడానికి అహం అడ్డం వస్తుంది. అక్కడ ఈగోలు అడ్డం వచ్చే సర్వనాశనం అయిపోయింది. ఎవడిక్కడ పత్తిత్తి కాదు, ఎవరైనా ఒకటేనమ్మా, ఎవడైనా ఒకటే అంతే. ఒప్పుకోవడానికి మనస్సాక్షి ఉండాలి. ఇప్పుడు నన్ను అందరూ గురుస్థానంలో గురుగారు అని అంటారు. నాకంత సీను లేదు, నాకంత అర్హత లేదు. బట్ అందరూ పిలుస్తారు, భగవత్ సమర్పణం అని అనుకుంటా. నాకు కోపం ఉంది, ఆవేశం ఉంది. ఒక మగాడిగా నేను బ్రతుకుతున్నా. నాలోనూ లోటుబాట్లు ఉంటాయి. నేను పత్తిత్తులు అంటే భగవంతుడికి తెలీదా చెప్పు? కాకపోతే దైవం దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గర నిజాయితీగా బ్రతకాలి. ఏడ్చవలే పో అంటాడు అప్పుడు భగవంతుడు. అదే అక్కడికి వెళ్ళి నేను అసలు అది ఇది అన్నాం అనుకో, సాచి కొడతాడు. అడ్రస్ కూడా ఉండదు ఇక మనకి. గురుగారు, భగవంతుడు అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అడగమ్మా. ఏంటి గతంలో మీరు చెప్పిర్రు, ఏది మనం టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట తిరుపతి, బాలాజీని అరెస్ట్ చేశారు ఎవరన్నా? కాదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి గోశాలలో గోవులు ఏంటి, తిరుపతి లడ్డు తర్వాత మళ్ళీ గోశాల గోవులు. అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో? తర్వాత చెప్పులతో వైకుంఠ ద్వారం వరకు రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో? అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పరిపూర్ణమైనటువంటి బాధ్యతలు ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతోంది అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పక్కన పెడితే నాయకుల యొక్క ఆధీనంలో కొన్ని ఉండటం వల్ల ఏమవుతోంది, వీటి మీద అవగాహన పోతోంది, ఖచ్చితంగా పోతోంది. ఇప్పుడు గోశాలలో వీళ్ళు చనిపోయాయి అంటారు ప్రతిపక్షం వాళ్ళు, పాలకపక్షం వాళ్ళు అసలు అవేమీ లేవు అంటారు. ఎవడికి తెలుసు? ఇప్పుడు పాలకపక్షంలో వాళ్ళకున్న పవర్స్ ప్రతిపక్షానికి ఉంటాయా? మామూలు మనిషికి ఉంటాయా? లోపలికి వెళ్ళి చూడగలడా? లోపలికి వెళ్ళి చెప్పగలడా? లోపల మాయం చేశారని వీళ్ళు అంటారు. పోనీ ఎవరన్నా వచ్చి చూడండి అంటే వాళ్ళు రానివ్వరు. అమ్మ, పాలకపక్షం ప్రతిపక్షం అత్తా కోడళ్ళు, ఇవాళ వీళ్ళు రేపు వాళ్ళు, ఇది ఇంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. ఈ వైకుంఠం కాంప్లెక్స్లో చెప్పులతో వెళ్ళడం అనేది చాలామంది, కొంతమంది విఐపీస్ కూడా ఈ మధ్య అంటే నేను చూశాను, తెల్లటి పాదరక్షల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అక్కడ పక్కన వదిలిపెట్టేదాకా మరి సెక్యూరిటీ వాళ్ళు చూడలేదా? పోలీసులు చూడలేదా? ఫోన్లు ఉంటేనే రానివరే, మరి నడుస్తూ వస్తున్నప్పుడు చూడలేదా? అంటే ఎంతవరకు ఇది ఎవరి మిస్టేక్ అనుకోవాలి? టీటీడీ ఈఓది అనుకుంటారా? టీటీడీ చైర్మన్ అనుకుంటారా? లేక దేవాదాయ ధర్మశాఖ మంత్రిది అనుకుంటారా? కింద వాళ్ళకి శిక్షలు పడతాయి, కింద వాళ్ళు అనుభవిస్తారు ఆ పాపాన్ని. ఎవడో చేసిన పాపానికి బలయ్యేది అతి సామాన్యుడే కదమ్మా, అంతేగా. సో ఈ కొన్ని విషయాల్లో చూడాలి అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ విధానాల్లో చాలా వరకు రాచరికపు విధానాలే నడుస్తాయి తప్ప ధర్మబద్ధమైన విధానాలు నడవవు. ఖచ్చితంగా చెప్తున్నా, రాచరికపు విధానాలే నడుస్తాయి. ఆ రోజు రాజవుడు వాడు చెప్పినట్టే నడుస్తుంది, భగవంతుడికి తగ్గట్టు నడవదు. నడిచే రోజులు కాదు, బికాస్ కలియుగంలో ఉన్నాం. అంటే గోశాల పరిస్థితి ఏం కాబోతుంది భవిష్యత్తులో? అసలు
ఇప్పుడు అక్కడ ఉన్నవి కొన్ని బయట పెట్టరమ్మా, చెప్పరు, తెలియదు, లోపలిక వెళ్ళనివ్వరు, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నా కంటితో నేను అక్కడ గోవులు చనిపోవడం నేను చూడలేదు కదా, నేను చూడలేదు, నేను అక్కడ ఉండి ఆ ఆర్తనాదాలు కానీ అక్కడ జరిగినవి కానీ నేను వినలేదు, కాబట్టి నేను మాట్లాడకూడదు. చూడనిది విననిది నేను ఎలా మాట్లాడతా? కానీ నాకు తెలిసిన సమాచారం కానీ నేను తెలుసుకున్న సమాచారం కానీ విని బాధపడ్డం తప్ప ఏం చేయగలనమ్మా? లడ్డూ విషయంలో రచ్చ జరిగింది, ఏమైంది? నేనేం చెప్పానో అదే జరిగింది. నన్ను అడిగినప్పుడు ఏమీ లేదు, ఫైల్ అలమరలో ఉంటుందని అన్నా. ఈ లడ్డూకి సంబంధించిన ఇష్యూ ఫైల్ అలమరలో ఉంటుంది సిబిఐ ఆఫీస్లో అన్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆ ఫైల్ అక్కడ అలమరలోనే ఉంది, లడ్డూ ప్రతివాడి నోట్లో ఉంది. అంతే కదమ్మా. కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త పద్ధతులు, ఎవరు పడితే వాళ్ళు. 5 ఏళ్లు పరిపాలించిన మనిషి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అవసరం లేని డిక్లరేషను ప్రతిపక్షంలోకి రాగానే డిక్లరేషన్ ఎట్లా అడుగుతారమ్మా మాజీ ముఖ్యమంత్రిని? ఇక్కడ నేను ఇందాకే చెప్పా, నేను ఒక పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు, ధర్మబద్ధమైన విధానంతో మాట్లాడతా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడా? 5 సంవత్సరాల ఉత్సవాలప్పుడు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగిందా? అప్పుడు అక్కర్లేని డిక్లరేషను ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా రాగానే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని అడిగావు. ఈ జనాలు చూడరా? చూడకుండానే మాట్లాడతారా? ఎంతవరకు ధర్మం? మరి కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎంగా ఉండి హిందువులని, క్రైస్తవులని, ముస్లింలని అందరినీ గౌరవిస్తూ, అందరినీ అభిమానిస్తూ, అందరి వాడిగా, అందరి మనిషిగా ముందుకెళ్ళాడు. అవునా? సనాతన ధర్మం కోసం తను ఒక వ్యవస్థనే క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నాను అని తెలియపరిచాడు. అవునా? ఇప్పుడు తన భార్య అన్నా లెజినో సంథింగ్ పేరు నాకు నోటికి సరిగా రాదు, ఆవిడ హిందూ మతాన్ని గౌరవిస్తూ, హిందూ మతాన్ని సంస్కరిస్తూ ఆవిడ తన బిడ్డ కోసం తలనీలాలు ఇవ్వడం అనేది ఉంది. ఇప్పుడు హిందువులని వేరే మతంలో కలుపుకున్నారు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మరి అవతల వాళ్ళు మన మతంలోకి వచ్చి ఈ రకమైన గౌరవాన్ని ఇస్తున్నప్పుడు ఎందుకు హర్షించరు? ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకమ్మా? సమాధానం ఎవరి దగ్గర ఉండదు. అందుకనే రాచరికపు విధానం, రాజు ఎవడైతే వాడికి తగ్గట్టుగానే రూల్స్ ఉంటాయి. ఇక్కడ తలనీలాల ఇష్యూ కూడా కొంత కాంట్రవర్సీకి దారితీసిన పరిస్థితులు మనం చూసినాం. అవును. అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది? తలనీలాలు అంటేనమ్మా స్త్రీ పుట్టెంటుకలప్పుడు, అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు పుట్టెంటుకలు ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే భర్త వియోగం కలుగుతుందో, అది అందరికీ కాదు, కొన్ని విధానాల్లో కొంతమంది శిరోముండనం అనేది చేశారు. ఇప్పుడు ఏమీ పట్టించుకోవట్లా, ఎవరూ పట్టించుకోవట్లా, కానీ మొక్కు తీర్చుకున్నాం అంటున్నారు. మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, స్త్రీ 3 లేదా 5 కత్తెరలు ఇస్తే చాలు, శిరస్సుకు మొత్తం ఇవ్వక్కర్లా. ఓకే. మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నా, అమ్మ మీరు నిండు శ్రీ మహాలక్ష్మితో సమానం, పెళ్లి కాని పిల్ల వాసవి కన్యకా పరమేశ్వరితో సమానం. మీరు చక్కగా ఎంత కళగా ఉంటే ఆ ఇల్లు అంత భాసిల్లుతుంది. కాబట్టి దయచేసి ఎవరో ఏదో చెప్పారని ఇటువంటి పొరపాట్లు చేయకండి. 3 కత్తెరలు కానీ 5 కత్తెరలు కానీ ఇస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అదో పెద్ద ఇష్యూ, దాని మీద చర్చ, ఇవ్వచ్చా అని వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం. అంటే నేను అదే చెప్పాను, ఒక మతానికి సంబంధించి విషయాలకి మన మతం గురించి మనం మాట్లాడుకోవాలి, పరమతాన్ని మనం గౌరవించాలి. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, ఇది నా మాట అంతే. నీకు తెలుసా నన్ను ఎంతమంది బెదిరించారో, నన్ను ఎంతమంది తిట్టారో, నన్ను ఎంతమంది ఘోరంగా మాట్లాడారో, కానీ వాళ్ళందరినీ నేను ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం? నేను ఒక మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. నాకు కుల, మత, వర్గ వైషమ్యాలు లేవు. ఇదే చెప్పా. నువ్వు హిందువు అయి ఉండి నువ్వు ఇలా బతుకుతావా, నువ్వు ఇలా మాట్లాడతావా, నిన్ను చంపేస్తాను, నరికేస్తాం, పొడి చేస్తాను, ఓరి పిచ్చి వెదహల్లారా, ఎందుకురా మీకు అక్కలేని తలకాయ నొప్పి? నా ఫోటో పెట్టుకొని దాన్ని కావలసినంతసేపు ఏమైనా చేసుకోండి, మీకు జైలు శిక్ష తప్పుతుంది, మీ కోపం తగ్గుతుందని అంట. అదేంటి, గతంలో మనం చిలుకూరు రంగరాజన్ గారి పైన రామరాజ్యం చేసిన దాడి ఇంకా మర్చిపోలేని పరిస్థితులు. మొన్న ఉగాది వరకు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ మీకు కాల్స్ వస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నారు అని అంటున్నారు, ఏంటి? అవును, నాకు అంటే నన్ను ఇట్లా
నువ్వు హిందువు అయ్యుండి హిందువుని సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళని, నేను మనిషిగా పుట్టాను, మనిషిని సపోర్ట్ చేస్తా, ధర్మాన్ని సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఒక హిందువు అయినా తను మాట్లాడిన మాటలో ధర్మ విరుద్ధంగా ఉంటే ఆ మాటలు నాకు నచ్చలేదు అన్నా, మనిషిని కాదు, మాటలు నచ్చలేదు అన్నా. కానీ నేను ఆ మనిషిని వ్యతిరేకిస్తున్నట్టు, ఆ మనిషిని దుయ్యబట్టినట్టు, ఆ మనిషిని తప్పు పట్టినట్టుగా నా మీద మామూలు రచ్చ చేయలే. కానీ నేనేమైనా తగ్గానా, ఏమైనా భయపడ్డానా? ఇలాంటి విషయాల్లో నారసింహుడి బిడ్డ అడుగు కూడా వెనక్కి పడదు. కాకపోతే జరిగే విధానంలో నేను ఒక్కటే చెప్తా, మీరు ఒక విధానంలో మీ పోరాటం చేస్తున్నారు, బాగుంది. నేను నా పద్ధతిలో నేను బతుకుతున్నా. ఐ హ్యావ్ ఆల్ రైట్స్. స్వేచ్ఛా హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, అన్ని రకాలుగా నేను అన్నీ తెలియపరిచే హక్కు నాకు ఉంది. నేను ఎవరిని తప్పు పట్టలా. నేను అదే ఇప్పుడు ఒకటమ్మా, నేనున్నాను, నా ఇంట్లో పనిచేసే అమ్మాయి క్రిస్టియన్, నాకు పాలు పోసేవాడు ముస్లిం కదా. ఇక ఇప్పుడు నేను వెళ్తే కత్తిరించేవాడు మంగలి, నా ఇంటి చెత్త తీసుకెళ్లేవాడు ఒకడు. ఇంతమంది కలిస్తే నా జీవితం చక్కగా ముందుకెడుతోంది. అంతేనా? అంటే ఇప్పుడు మీకు కాల్ చేశారు, బెదిరించారు, ఇవన్నీ అయిపోయిందమ్మా. మళ్ళీ ఏమైనా డెడ్ లైన్స్ కూడా ఏమీ లేవు. మళ్ళీ క్షమించండి గురువుగారు అన్నారు. క్షమించండి గురువుగారు, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం, ఏమనుకోమాకండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు నాకన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ఎక్కువ గౌరవిస్తున్నారు, నన్ను ఎక్కువ సలహాలు అడుగుతున్నారు. హిందూ సాంప్రదాయంలో, హిందూ విధానంలో, హిందూ పద్ధతుల్లో మనం ముందుకెళ్ళడానికి మాకు మీ సలహాలు కావాలని అడుగుతున్నారు. నిజంగా అదృష్టం అది. ఇప్పుడు హిందూ మతంలో పుట్టడం ఒక అదృష్టం, హైందవ ధర్మాన్ని స్వీకరించడం ఒక అదృష్టం, హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం మరో అదృష్టం. ఇలా ఎన్నో అదృష్టాల చక్కని అందమైన విధానంలో మన జన్మ ఉన్నప్పుడు దాన్ని 10 మందికి ఉపయోగపడేలా బ్రతకాలని మా అమ్మ చెప్పింది. నేను అలానే బ్రతుకుతున్నా. నన్ను ద్వేషించిన వాళ్ళు ఇవాళ ప్రేమిస్తున్నారు, నన్ను తిట్టిన నోళ్ళు ఇవాళ పొగుడుతున్నాయి, నాకు ఫోన్ చేసి నన్ను తప్పుపట్టిన వాళ్ళు మళ్ళీ మెసేజ్ల ద్వారా నా స్నేహాన్ని కోరుకుంటున్నారు. చాలు, ఈ జన్మకి ఇది చాలు. ఏంటి గురుగారు ఈ మధ్యలో చాలా బిజీగా ఉంటున్నారు? అమ్మా, చెప్పినవన్నీ నిజాలు అవుతున్నప్పుడు అందరికీ కావాలి కదమ్మా. నేను అందరికీనా, ఏ ఫిలిం ఇండస్ట్రీకి కూడా కావాలనుకుంటున్నారు? అంటే మీ మాంజమాల పుణ్యమాని ఒక 2-3 కాదులే కానీ ఒక 4-5 సినిమాల్లో హీరోయిన్ ఫాదర్గా, హీరో ఫాదర్గా, అలాగే ఒక చక్కని అవకాశం ఉన్నటువంటి వాటిలో మీ మాంజమాలే నన్ను తీసుకెళ్ళి వచ్చి పడేసా అక్కడ. ఎందుకని నేను ఈ ఇంటర్వ్యూలు చెప్పడం, అదే ఇంటర్వ్యూస్ చేయడం కాదు కానీ అందరికీ తెలిసి ఆ రకంగా నన్ను వాళ్ళు పిలిచి అడిగారు. సరే, డాడీ అని పిలిపించుకునే అదృష్టం నాకు దక్కిందని అనుకున్నాను, అందుకే ఒప్పుకున్నాను. అంతే తప్ప ఏదో పెద్ద ఆశించి అయితే కాదమ్మా. ఇది చెప్పానుగా, సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ, భగవత్ సేవకుడు, ఇదే నా పరిచయం. ఇప్పుడు ఇండస్ట్రీలో రాఘవ శర్మ అనే పేరు కొంచెం నెమ్మదిగా ఈ రాఘవ శర్మ ఆ రాఘవ శర్మ ఒకటేనా అనే దీనికి వెళ్ళింది. అంటే గతంలో చూసేకి ఇప్పటికీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చారు. ఫిలిం ఇండస్ట్రీ ఎఫెక్టా? కాదమ్మా, నా భార్య నన్ను అడిగింది, ఏంది ఊరికే 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళ ముసలాళ్ళలాగా తయారవుతారు, అందరూ చక్కగా చూడండి ఎలా ఉంటున్నారో అని అడిగింది. అప్పుడు నా భార్య కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. అందుకే శుభ్రంగా ట్రిమ్మింగ్ చేశా, తలకి రంగేసా, బ్రహ్మాండంగా తయారయ్యా, మావిడ శాభాషణంగానే ఇంకా దాన్ని అవలంబించేస్తున్నా. అంతే, భర్తగా నా భార్య కోరిక తీర్చడమే కదమ్మా నా బాధ్యత. తనకి నచ్చినట్టుగా, లేకపోతే ఇంకెవరి కోసం, మంది కోసమా? నేను నా భార్య కోసమే ఆలోచిస్తాను అంతే. కాబట్టి అయితే ఈ సినిమా రంగంలో కూడా వాళ్ళు నన్ను దేనికైతే వాడుతున్నారో నాకు కూడా ఆ స్టైల్ నచ్చింది. ఈ కుర్తా పైజామా బాగానే ఉందని, అందుకే మా ఆవిడతో శుభ్రంగా జీన్స్ టీషర్ట్లో వెళ్తా, మామూలు సేవాపరంగా ఉన్నప్పుడు ఇలా ఉంటా. అంతే కదమ్మా. ఎన్ని మారినా, ఏది మారినా, నా గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ మాత్రం అవి చెరగవు, మారవు, తరగవు, అరగవు, కరగవు. అంటే ఇన్ జనరల్ గా ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే చాలా బిజీ అయిపోతారు, తీరిక లేకుండా. సో మరి రాఘవ కూడా అక్కడ కూడా సేవ చేస్తున్నాగా. నేను షూటింగ్ లో ఉన్నా సేవ చేస్తా, ఇంట్లో ఉన్నా సేవ చేస్తా, ఎక్కడ ఉన్నా వర్క్ వచ్చింది వర్క్ చేస్తా, సేవ పరంగా సేవ చేస్తా. షూటింగ్ లో ఉన్నామంటే పొద్దుగూకులు అందులో నా మోహన ఒకటి ఏడ్చి వచ్చింది ఈ మధ్య, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంట, అంటే ఒక్క దెబ్బకి చేసి వదల పాడేస్తాడు అని. అంతే, అయిపోయింది. ఇక మిగతా అంతా ఖాళీనేగా. అందరికీ మంచి చెడు చెప్తూ వాళ్ళకి ఉపయోగపడుతూ తద్వారా వాళ్ళు బాగుండేలా చేసే అవకాశం
నాకు దక్కింది. అక్కడికి వెళ్ళి సినిమా షూటింగ్ సంగతి ఏమో కానీ సేవ బాగా జరుగుతుంది. అయితే గతంలో మీరు మాట్లాడినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఏపీకి తరలి వెళ్ళే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పిర్రు. అనౌన్స్ చేశాడు కదమ్మా. అవును, దాంతో పాటు మరి మీరు కూడా తరలి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి, నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది, నేనే ఇంట్లో ఉండను, తిరుగుతూనే ఉంటా. నాకు ఒక చోటనే ఉందమ్మా, ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా అన్ని ఊర్లు తిరుగుతూ నన్ను కోరుకొని నన్ను నమ్మి నేనున్నానన్న నమ్మకంతో బ్రతికే వాళ్ళ కోసం నేను అన్ని వైపులా తిరుగుతా. ఇల్లుతో పాటు మీరు కూడా ఫిలిం ఇండస్ట్రీతో పాటు పయనం అక్కడే ఉంటారా ఏంటి? నా నాన్న మంగళగిరిలో ఉన్నాడమ్మా. మంగళగిరి దాటి మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ ఇల్లు ఉన్నట్టే మంగళగిరిలో ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటా, అంతే. వర్క్ కోసం వెళతా, సేవ కోసం వెళతా, ఎక్కడికైనా వెళతా, ఎంత దూరమైనా వెళతా. నా ఉనికిని మార్చుకోను. తరలి మాత్రం వెళ్ళిపోరైతే అస్సలు మారను, ఇక్కడే ఉంటారు. నేను చెప్పింది నిజమైంది కదా. వైజాగ్ని ఫిల్మ్ హబ్గా మారుస్తామని గంటా శ్రీనివాసరావు మొన్న 1 month 20 days బ్యాక్ అనౌన్స్ చేశారట. దానికి లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు కూడా సుముఖత వ్యక్తం చేశారట. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వైజాగ్లో ఫిలిం హబ్, వైజాగ్ ఇదే ఫిలిం హబ్గా మారబోతోంది అని తను అనౌన్స్ చేసిన 24 గంటల్లో దాదాపు నాకు కొన్ని 100 calls వచ్చినాయి. మీరు చెప్పారు, జరిగింది. సో వీ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ హియర్ టు వైజాగ్. మీరైతే షిఫ్ట్ అవ్వరు కదా. జరగని పని. ఎందుకంటే నా భార్యకి హైదరాబాద్ అంటే ఇష్టం. నా భార్యకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో నాకు తెలీదు. అడిగాను, ఏమో తెలీదు. చాలా ఇక్కడ ఏదైనా సరే ఎక్కడికైనా హ్యాపీగా మూవబుల్గా ఉంటుంది, అన్ని రకాలుగాను బాగుంటుంది. అవుట్ ఆఫ్ కంట్రీస్ చూడాలి అనుకుంటే మనం ఫ్లైట్ ఎక్కక్కర్లేదు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కితే సరిపోతుంది అంది. సో షీ వాజ్ ఆల్వేస్ ఫీల్ దట్, అంటే డౌన్ టు ఎర్త్గా ఉంటుంది తను ఎప్పుడు, అంతే, ఎప్పుడు డౌన్ టు ఎర్త్గా ఉంటుంది. తనకు కావాల్సినవన్నీ ఉన్నా కూడా ఒక సాధారణమైన మహిళ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. సో తనకిష్టమైన విధంగా ఉండడంలో ఆనందం ఉంటుంది, కానీ నాకు ఇష్టమైన విధంగా తనని ఉంచాలనుకోవటం మాత్రం బాగోదు కదమ్మా. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మాక్సిమం బ్రాండ్స్ ప్రమోట్ చేయడము, లేదంటే బ్రాండెడ్ వస్తువులు వాడడము, ఇవే చేస్తుంటారు. మరి రాఘవ శర్మ గారు కూడా ఉందమ్మా బ్రాండ్, నారసింహుడు. అంతేనా? వస్తువుల గురించి చెప్తున్నారు. బ్రాండా నారసింహుడు, అంతే. మార్కెట్ లో అది వెళ్తే దొరకదు కదా. ఏదమ్మా మీరనే ఇప్పుడు నారసింహుడి వాచ్, బ్రాస్లెట్. నేను అన్నది వస్తువులు కాదమ్మా, నారసింహుడు. వస్తువుల గురించి అడుగుతున్నాను. తెలియదు, నేను అంత గొప్పవాణి కాదు. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకండి. మిమ్మల్ని కన్న వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేసుకోకండి. మీ అనబడేటటువంటి వాళ్ళు మనము అనబడే విధంగా కలిసిమెలిసి హాయిగా ఉండండి, అంతే. అన్ని చెప్పారు కానీ నేను అడిగిన దానికి ఏం కావాలి? ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళారంటే ఒక కాస్ట్లీయెస్ట్ లైఫ్ అంటారు, కోట్లు ఖర్చు చేస్తుంటారు, లక్షల్లో బ్రాండ్స్ వెతుకుతుంటారు. మరి అట్లే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కదా, మీరు కూడా అట్లాంటి పెద్దవాడిని కాలేదు కదా. నేను ఇంకా అంత పెద్దవాడిని కాలేదు కదా. నిజంగా నువ్వు అన్నట్టుగా నేను దేనికన్నా నిజంగా మేబీ తెలియదు, అమ్మవారు నీతో పలికిచ్చిందేమో తెలియదు, కానీ నిజంగా నా మోహన అంత పెద్ద జీవితమే ఏడిచ్చేస్తే, నేను బ్రాండ్కి ఉపయోగపడే అంత సినిమా ఫిగర్ అయితే అప్పుడు నేను చెప్పేది ఒక్కటే, స్త్రీ సంరక్షణ అంటే మన ఆడపిల్లల దగ్గర నుంచి మన అమ్మల దాకా వీళ్ళందరి యొక్క రక్షణ బాధ్యత వహించే పోలీసు యంత్రాంగానికి ఎన్ని రకాలుగా నేను ఉపయోగపడగలనో అన్ని రకాలుగా ఉపయోగపడతా. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఒక ఆడపిల్ల దగ్గర నుంచి అమ్మమ్మ దాకా, నాయనమ్మ దాకా వీళ్ళందరి సంరక్షణ బాధ్యత, క్షేమ బాధ్యత, వాళ్ళందరి కోసం మన రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఆ సమయంలో ఎవరన్నా ఉండని నాకు అనవసరం, పోలీసు యంత్రాంగానికి వీడు ఉపయోగపడతాడు అంటే బ్రాండ్గా అనుకుంటావో, బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటావో, లేకపోతే ఇంకోటి అనుకుంటావో, మీరు చెబితే బాగుంటుందండి అని అడిగితే ₹1 కూడా ఆశించకుండా నా కారులో నేను వెళ్ళి చేసి వస్తా. నా కారులో నేను, ఎందుకని మా అమ్మ చెప్పింది, ఆడపిల్ల అంటే ఏమిటో చెప్పింది. మా అమ్మ ఏనాడో చెప్పింది. ఇవాళ సినిమాల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి సినిమాల వరకు చూపించారు, బాగానే ఉంది. ఇక బయట అది అయి చావదు పెట్టదు, నాకు తెలుసు ఆ సంగతి. షీ టీచ్డ్ మీ యాజ్ ఏ జన్మనిచ్చి తల్లి అయింది, జీవితం ఇచ్చి దైవం అయింది, జ్ఞాన సముపార్జననిచ్చి 3 పట్టభద్రులుగా 3 సత్కారాలు అందుకునే కొడుకుని మహావిశ్వవిద్యాలయం అయింది.
షో నాకు అన్ని తెలియపరిచింది. సినిమాల్లో చూపించేవి సినిమాల వరకే ఉంటాయమ్మా. ఎంతమంది చేస్తున్నారమ్మా సినీ ఆదివారాలు వెళ్ళి వరి నాట్లు, కలుపు మొక్కలు తీయడాలు, మూసి శుభ్రం చేయడాలు, బీచ్ శుభ్రం చేయడాలు ఎంతమంది చేస్తున్నారు? సినిమాలో చూపించే హీరోలు వాళ్ళ పిల్లల్ని పంపిస్తారా? సినిమా సినిమా సినిమాగానే చూడాలి. సినిమాగానే చేస్తున్నారు. మరి సీరియల్స్ ఇట్లా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయమ్మా. అంటే చేద్దాంలే ఇప్పుడే తొందరే ఉందని వచ్చాయి. అందులో కూడా ఇంచుమించుగా చాలా వరకు అడుగుతున్నారు. బట్ ఏంటంటే చేయొచ్చు, తొందరే ఉంది. అంటే నేను ఎక్కడ ఏది చేసినా నా నాన్న సేవ నాకు ముఖ్యం. ఎట్లాంటి క్యారెక్టర్స్ లో చూడొచ్చు సీరియల్స్ లో? మళ్ళీ నేను ఒక బంకమట్టి లాంటివాడినమ్మా. దర్శకుడు నన్ను తన కళ్ళలో ఏ పాత్ర కనబడుతుంది అని అనుకుంటే అది నాకు సూట్ అయ్యి నేను చక్కగా చెయ్యగలను అనే నమ్మకం అతనికి వచ్చి నాకు ఇచ్చేటటువంటి విధానం నేను ఎక్స్పెక్ట్ చేశానా. అంటే ఈ హెబ్బా పటేల్ కూడా రాజ్ తరుణ్తో కలిసి చేసిన F21 సంథింగ్ ఏదో సినిమా చేసింది. ఆ హీరోయినే ఇప్పుడు ఆ హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ నేను. సో ఇట్లా రెండు సినిమాలో హెబ్బా పటేల్ కి నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ అంటే చెన్నై హీరోయిన్, ఆ అమ్మాయికి తండ్రి క్యారెక్టర్, ఇంకొక దాంట్లో అన్న క్యారెక్టర్. ఎవరికి అన్న? హీరోయిన్ కి అన్న. ఎవరు సార్ ఆ హీరో? నాకు తెలియదమ్మా. అదే నేను ఇంకా కాంబినేషన్ సీన్స్ అవ్వాల. ఫాదర్ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. ఫాదర్ ఒకటి, బ్రదర్ ఒకటి, గ్రామ పెద్ద ఒకటి, ఇలాంటివి చేస్తున్నా. పెద్దరాయినా ఏమో నాకు తెలియదు. ఒక 1 year తర్వాత స్క్రీన్ మీద చూడండి మీరే. లేదు జరిగిన ఫొటోస్ పంపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్. ఏదైతే షూట్లో ఉంటాయి అంటే ఇంకొకటి, ఇదివరకు ఈ షూటింగ్ లొకేషన్స్ లో అవి ఇవి ఉండే. ఇప్పుడు మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఈ మూవీ షూటింగ్స్ లో కొత్తగా ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళు వర్కింగ్ స్టిల్స్ తీసుకోవడానికి వాటికి తప్ప ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ మొబైల్స్ ఏదో గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మొబైల్ బ్యాంక్ పెట్టేట మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. చేయట్లేదమ్మా. నేను అంటే ఓటీటీకి సంబంధించి కూడా ఒక 2 చేస్తున్నాను. వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు మొబైల్స్. సో ఏంటి ఓటీటీ? అదేంటి ఆహా సంథింగ్, అదే ఆహాలో వస్తుందట. ఇంకొకటి స్టార్మా. ఏంటి అందులో క్యారెక్టర్స్? ఒక దాంట్లోనేమో ఇంటి పెద్ద యజమాని, ఒక దాంట్లోనేమో సేమ్ అంటే ఆ ఇంటికి మంచి చెడు చెప్పేటటువంటి ఒక గురుస్థానంలో ఉన్న మనిషి. విషయం ఏంటంటే అందులో కూడా నరసింహస్వామి నరసింహస్వామి భక్తుడేనా? నరసింహస్వామి వారి భక్తుడే. నరసింహస్వామి యొక్క పూజా పునస్కారాలు అవన్నీ చేసేటటువంటి మనిషే. చూడు మా నాన్న నన్ను మళ్ళీ అక్కడ కూడా దగ్గర తీసుకున్నాడు. సో అంటే ఈ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్. ఎస్, వెబ్ సిరీస్. ఒకటి వెబ్ సిరీస్, ఒకటి మూవీ. ఏంటి వెబ్ సిరీస్ పేరేంటి? తెలియదు నాకు అసలు ఏం తెలియదు. ఓన్లీ క్యారెక్టర్ విని ఓకే అనుకొని వచ్చారు, చెప్పారు, మాట్లాడారు, విన్నాను, ఓకే అనుకున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ రిక్వెస్ట్ నేను పేర్లు చెప్పట్లేదు అంతే. అది పేర్లు ఫిక్స్ అయిపోయాయి. పేర్లు ఫిక్స్ అయినాయి. నేను ఆల్రెడీ ఒక 10 days చేశాను. షూటింగ్ కూడా అయిపోయింది. ఎక్కడ? బెంగళూరు వెళ్ళారు. అంటే తెలుగు, కన్నడ, తమిళ్ 3 languages. ఓకే. ఇప్పుడు శ్రీనందన్ ఫేమస్ డైరెక్టర్ కన్నడ శివరాజ్ కుమార్ గారిది చేస్తున్నారు. సో నేను తనతో చేస్తున్నాను అక్కడ. ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ? ఏముంది అబ్బాయి, ఇదే ఉందమ్మా. నాకు నా నాన్నే, నా నాన్నతో ఉండే జర్నీలో ఉన్న ఆనందం హీరోయిన్లతో కలిసి డేటింగ్కి వెళ్ళినా ఉండదమ్మా, ఉండదు. నా నాన్నతో ఉండే ఆనందం తరువాత మళ్ళీ ఆ స్థాయి నా భార్యతో ఉంటుంది. నా నాన్నతో ఉండే ఆనందం, నా భార్యతో ఉండే ఆనందం, ఈ రెండిటికి మించింది నా తల్లితో ఉండే ప్రతి సంకల్పం. ఇంతే. నా జీవితానికి ఏదన్నా చెప్పలేని విధంగా ఆనందం పొందుతాను అంటే ఈ 3. మిగతా బేబీ పెద్దగా పడవమ్మ నాకు. నా బాధ్యత అనుకుంటా చేస్తా, పక్కకు వస్తా, అంతే. సేవ మా అమ్మ చెప్పింది కాబట్టి అదే పరమావధిగా బతుకుతున్నా. అందుకే సినిమా షూటింగ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, వర్క్లో అంటే మన ఈ ప్రాజెక్ట్ వర్క్స్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా సేవ ఆగదు, జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అమ్మా. సో ఇది రావుగ శర్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.